రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు చలి పొగమంచు ప్రభావం పెరుగుతోంది. ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రేపు కూడా ఈ జిల్లాలతో పాటు కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. సిటీ శివారు ప్రాంతాల్లో సైతం శీతల గాలుల ప్రభావం ఉంటుందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో నరేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచిన ఒక 3-4 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కూడా చాలా అత్యల్పంగా నమోదవుతూ ఉన్నాయి. కేవలం అన్ని జిల్లాలో కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా లో టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నాయి. అసలు ఇవాళతో పాటు రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, టెంపరేచర్స్ అన్నీ కూడా రోజు రోజుకు పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ వెదర్ ఏ విధంగా ఉంటుంది? సుమారు గత 11వ తారీఖు డిసెంబర్ నుంచి కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుదల అనేది కనిపిస్తుంది. 11 డిసెంబర్లో చాలా చోట్ల కూడా సింగిల్ డిజిట్ వాల్యూస్ వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాము. సో ఈ 4-5 రోజుల నుంచి కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, అలాగే మెదక్, ఇంకా చూసుకున్నట్లయితే ఇటు మనకి వరంగల్, హనుమకొండలో కూడా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఒక సింగిల్ డిజిట్ వాల్యూస్కి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పరిమితమైన సందర్భం కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సగటున కనుక చూసుకున్నట్లయితే 11.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వాల్సిన గణాంకాల కంటే కూడా తక్కువగా, ఒక విధంగా స్వల్పంగా తక్కువగానే నమోదయ్యాయని కూడా చెప్పొచ్చు. 7.2 డిగ్రీస్ వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా మెదక్లో కూడా చూసుకున్నట్లయితే 12.8 డిగ్రీల వరకు కూడా సగటున కొనసాగవలసిన కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా సిటీల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా సిటీలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున కొనసాగవలసి ఉంటుండగా ఇవి 10.8 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్న గణాంకాలు మనం చూడవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే హనుమకొండలో కూడా 9.5 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే హనుమకొండలో మనకి నమోదవ్వాల్సిన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 15 డిగ్రీల వరకు కూడా సగటున నమోదవ్వాల్సి ఉంటుండగా ఇప్పుడు నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 9.8 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. సో ఒక విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ జిల్లాల్లోనూ ఈ యొక్క చలి తీవ్రత, శీతలగాళ్ల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వీటితో పాటు హనుమకొండ, ఇంకా పటాన్ చెరువు, నగర శివార్లో ఉన్నటువంటి పటాన్ చెరువు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో రేపు, ఎల్లుండి కూడా ఎట్లా ఉండే అవకాశం, ఏదైనా టెంపరేచర్ తగ్గుతాయి, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా ఈ యొక్క చలికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే చూసుకున్నట్లయితే నిర్మల్, ఇంకా మంచిర్యాల్, ఈ యొక్క జిల్లాల్లో మనకి చలి తీవ్రత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి ఆల్మోస్ట్ మనకి 4 డిగ్రీల వరకు కూడా తగ్గుదల ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే రేపు అనగా మనకి 20 డిసెంబర్ కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే నిర్మల్, ఇంకా మంచిర్యాలతో పాటు ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డితో పాటు సిద్దిపేట, హనుమకొండ, ఇంకా వరంగల్, జన్గన్, ఈ యొక్క జిల్లాల్లో కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో అంచనా ప్రకారం రానున్న 5 రోజుల్లో కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కడైతే మనం ఆరెంజ్ కలర్తో ఇండికేట్ చేస్తున్నామో అక్కడ ఈ యొక్క గరిష్టంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా నమోదే అవకాశం కనిపిస్తుంది. సో ఒక విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ భాగాల్లో ఉన్నటువంటి జిల్లాలతో పాటు ఇటు మధ్యస్థ జిల్లాలు సిద్దిపేట, ఇంకా చూసుకున్నట్లయితే జన్గాం, వరంగల్ కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రానున్న 5 రోజులు కూడా కొనసాగి పొడిబారిన వాతావరణం అనేది రాష్ట్రంలో నెలకొల్పబడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు అత్యల్పంగా టెంపరేచర్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది సార్?
ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లోనే మనకి అత్యల్పంగా మనకి 6.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఇప్పటి వరకు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో 7 డిగ్రీలు, అలాగే ఆదిలాబాద్లో 7.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క అత్యల్పంగా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాలలో టెంపరేచర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఒక విధంగా హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో పటాన్ చెరువు కింద మనం చూసుకుంటే ఇక్కడ కనుక చూసుకుంటే మనకి సుమారు 7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఈవెన్ హైదరాబాద్లో కూడా 15 డిగ్రీల వరకు కొనసాగవలసినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక విధంగా 10.8 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నాయి. సో దీనివల్ల చలి శీతలగాళ్ళ ప్రభావం అనేది రాష్ట్రం మీద ఏ మేరకు ఉందో మనం అంచనా వేయవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఇటు పొగమంచుతో పాటు చూసుకున్నట్లయితే పొగ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే, మంచు తీవ్రత కూడా తో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకా కార్మికులు కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పనిచేసే వారు కూడా ఈ యొక్క శీతలగాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రీస్కెడ్యూల్ వాళ్ళు చేసే సమయాలు కూడా రీస్కెడ్యూల్ చేసుకోవడం అనేది కూడా తీసుకోవాలి, తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా రహదారిపై ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో దూర ప్రయాణాలు చేసేవారు కానీ, ఇటు హెవీ వెహికల్స్ నడిపేవారు కానీ, 2 వీలర్స్ మీద వెళ్ళేవారు కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ సమయాల్లో దట్టమైన పొగమంచు వల్ల కనుచూపు మేర కనబడిన సందర్భాలు ఉంటాయి కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంటాయని చెప్పొచ్చు. చూసినాం కదా, మొత్తానికైతే రానున్న రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పశ్చిమ జిల్లాలో కూడా లో టెంపరేచర్స్, శీతలగాలులు ఎక్కువగా వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు మనతోటి. కెమెరామెన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.